హలో గాయ్స్, మనమైతే ఈరోజు థర్స్డే, ఆగస్ట్ 7th. ఈరోజు మనమైతే ఫస్ట్ కోస్తాంధ్ర అనుకున్నాం ట్రిప్పు. బట్ దెన్ వెదర్, ఎండ వాటి వల్ల స్కిప్ చేసుకొని జయ శ్రీరామ్, విఘ్నేశ్వర, రేవంత్ నమ శివాయ్ మనం స్కిప్ చేసుకొని ఈరోజు శృంగేరి అండ్ కర్ణాటక ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం. కర్ణాటక అన్నాను కానీ కేరళ ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఓన్లీ 2 ప్లేసెస్ కర్ణాటకలో. ఫస్ట్ శృంగేరి, దెన్ మంగళూరు. ఈ రెండే నేను స్టేస్ ఉండేది. దెన్ దాని తర్వాత నెక్స్ట్ కేరళలో ఏం ప్లేసెస్ అంటే ఈ ట్రిప్ అయితే ఫస్ట్ మొత్తం ప్లాన్ వేసుకున్నాం కోస్తా సైడు. బట్ వెదర్ కండిషన్స్ అక్కడ మనకి ఎండలు ఉన్నాయనేసి ఇంకా నేను స్కిప్ చేసుకున్నా. పోయేసేసి అరకు, మారేడుమిల్లి, గుడిస అన్నీ అనుకున్నాను. బట్ ఆ ఎండలకి ఊరికే పోయి మనం సాటిస్ఫై అవ్వము, అందుకనేసి నేను స్కిప్ చేసుకున్నాను. బేసిక్గా ప్లాన్ వచ్చేసి విశాఖపట్నము, పూరి కూడా పోదాం అనుకున్నా. బట్ నో స్కిప్ టు దట్ పార్ట్ టు నెక్స్ట్ ట్రిప్. ఇంకా నెక్స్ట్ ట్రిప్లో పోదాం అనేసి నెక్స్ట్ ట్రిప్లో నేను పోతా. ఈ ట్రిప్లో అయితే మనము ఇదైతే స్టార్ట్ అవుతాం మొత్తము. ఫస్ట్ మన డెస్టినేషన్ శృంగేరి, ఇది 500 కిలోమీటర్స్. మార్నింగ్ 6:15కి స్టార్ట్ అయిపోయినాం కడపలో. అండ్ నేను ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతామని ప్లాన్తో ఉన్నా. అండ్ ఐ ఫీల్ ఓకే, చూద్దాం ఎంతకు రీచ్ అవుతాము. దెన్ దాన్ని బట్టి విల్ ప్లాన్ నెక్స్ట్. స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ స్టాప్ అయ్యేసి మొత్తం రైన్ కవర్ అయితే వేసేసుకున్నాను. బ్యాక్ వేయాలా, 2 నిమిషాలు అబ్బో మర్చిపోయినా బ్యాక్ వేయాలా. వర్షం అయితే కొడుతుంది, బట్ మనకు అలవాటే కాబట్టి నో ఇష్యూ. ఓకే, ఇప్పుడైతే మనకు మొత్తం వచ్చే రూట్ ఫుల్ వర్షం పడింది. అండ్ నా ఇప్పుడే కొంచెం తగ్గింది. అండ్ జస్ట్ మనం స్టార్ట్ అయ్యి 50 minutes కూడా అవ్వాలి. జస్ట్ 40 minutesలో మనకు అది రేపు మొత్తము మనం ఆగి మొత్తం అన్నిటికీ కవర్స్ వేసుకొని మనం రెయిన్ కోట్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఫోన్ వచ్చే దారిలో ఇంకా ఆల్రెడీ వర్షాలు ఉన్నాయన్నాడు, ఎట్లుంటే అది చూడాలా. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయినా వర్షాలు పడతాయనేసి. మళ్ళీ ఇదే వేసుకొని ఫుల్ నేను 500 kilometers రైడ్ చేయాలంటే చిరాకుంటుంది కూడా ఫుల్. చూద్దాం, ఏమన్నా మధ్యలో ఏమైనా వర్షాలు ఆగిపోయి కొంచెం వెదర్ మనకు ఫేవర్గా అనిపిస్తే నేను తీసేస్తా రెయిన్ కోట్ ఇవన్నీ. అంటిల్ అంతవరకు అయితే ఇదే ఉంటా. భలే బాగుంది చూడడానికి. కొండ మీద మొత్తము పైన ఫాల్ చూసినట్టు వచ్చేసి వెదర్ చాలా బాగుంది ప్రజెంట్. ఈ వర్షానికి రోడ్స్, కొండలు మంచిగా ఉంది. వర్షం అయితే ఎక్కువ పడకూడదు, రైడ్ అయితే మరీ చిరాగైపోతుంది. చూడాలా ఏం జరుగుతుందో. స్టేషన్కి అయితే రీచ్ అవ్వచ్చు. నేను టార్గెట్ పెట్టుకుంది మ్యాక్స్ చీకటి పడే లోపల నేనైతే రీచ్ అవ్వాలా. ఇంకోటి ఏంటంటే కేరళకి ఎంటర్ అవుతున్నాం అనేసి నేను ఆల్రెడీ బైక్కి ఫాగ్ లైట్స్ కనెక్షన్ తీపిచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒక పంచాయతీ ఫాగ్ లైట్స్కి ఫైన్ వేస్తారు అక్కడ కేరళ సైడ్. అందుకే ఫాగ్ లైట్స్కి పెట్టాను కానీ కనెక్షన్ తీపిచ్చేసాను మొత్తము. ఇక్కడ నెక్స్ట్ ఇంకా నాల్సి ఇంకొక 50 లేకపోతే 100 kilometersకి ఒక స్టాప్ తీసుకుంటా. మేబీ 10 కల్లా ఒక స్టాప్ తీసుకొని టిఫిన్ బ్రేక్ అయితే తీసుకోవాలి, ఆకలి చేస్తాను. నేను పోయిన ఘాట్లలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగింది ఓన్లీ గోల్ చెరువు ఘాట్. ఈ ఘాట్లో నేను అస్సలు యాక్సిడెంట్స్ అనేది చాలా తక్కువ నేను రెగ్యులర్ ఘాట్స్లో చూసేది. బట్ ఓన్లీ గువ్వల చెరువు దగ్గర వచ్చే లోపలికే ఎందుకు నాకు తెలియదు. అక్కడ ఒక్క చోటే మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, ఓన్లీ గువ్వల చెరువే. ఎందుకో అది తెలియదు నాకు. చాలా ఇక్కడ ఏ ఘాట్లో మనకు లేవు అసలు చెప్పాలంటే. నెల్లు
అయ్యామంటే మనకి మోస్ట్ ఆఫ్ ది విలేజెస్లో మనకు సత్యసాయిబాబా ఫొటోసే ఉంటాయి. అండ్ ఆయన బస్ స్టాప్స్ ఉంటాయి చాలా వరకు ఈ విలేజెస్లో అన్నిట్లో. ఆయన పిక్చర్స్ ఎక్కువ ఉంటాయి, వేరే దేవుళ్ళ ఫోటోల కన్నా ఆయన ఫోటోలు ఎక్కువ ఉంటాయి. చూసిన దాంట్లో మేబీ ఈ విలేజెస్ అన్నిటినీ ఆయన మంచిగా చూసుకుని ఉండొచ్చు ఆయన ఉన్నప్పుడు. అందుకే ఆయన ఫోటో చాలా మొత్తం ఈ రూట్ పెనుగొండ పోయే రూట్ మొత్తము, ఈ పుట్టపర్తి పెనుగొండ రూట్ మొత్తం అన్ని విలేజెస్లో ఆయన ఫొటోస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ స్టార్టింగ్లో, ఎండింగ్లో, మధ్యలో కూడా చూస్తే మీకు ఇదిగోండి అక్కడ చాలా విలేజ్ మొత్తంలో మీకు ఒక 5 to 10 ఫొటోస్ అయితే ఉంటాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఆయన ఫోటో సత్యసాయి బాబాది. ఇదిగోండి చాలా ఇప్పుడే మనం కర్ణాటకలోకి ఎంటర్ అయినాం. ఇది పావుగడ నుంచి మనము రైట్ తీసుకొని షిమోగా రూట్ నుంచి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఇది చిలికెరే రూట్ నుంచి భద్రావతి నుంచి శృంగేరి. దగ్గర దగ్గర ఒక 50 కిలోమీటర్స్ నుంచి ఒక టిఫిన్ సెంటర్ దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే ఇప్పటికీ దొరకలే. ఆకలి దంచేస్తుంది ఫుల్. ఇది అస్సలు ఇది ఒక్కటి కూడా ఒక టిఫిన్ సెంటర్ లేదు. ఏదో వచ్చిన ఈ రూట్లోకి ఫ్యూల్ ఏమైనా కనీసం కాఫీ షాప్ అయినా ఉంటుంది, ఆగుదాము అక్కడ ఏమైనా తీసుకుందామంటే కాఫీ షాపులు కూడా లేవు, టీ షాప్స్. మనమైతే కర్ణాటకలోని విలేజెస్లో ఉన్నాం లోపల. అందుకే మనకైతే అవైలబిలిటీ అయితే అన్నీ చాలా తక్కువ ఉన్నాయి. చూడాలా ఎక్కడ దొరుకుతుందో. ఆకలి అయితే ఫుల్ ఉంది. బ్రేక్ అయితే తీసుకోవాలి, బండి కూడా బ్రేక్ ఇవ్వాలి. ఆల్రెడీ 240 కిలోమీటర్స్ త్రూ మనమైతే వచ్చేసినాం బైక్లో. చూస్తున్నాం ఏం దొరుకుతుందేమో అనేసి. దగ్గర దగ్గర ఒక 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఏమూరిది దొడ్డనవల్లి పావుగడ ముఖ్య రస్తా. ఇక్కడ మనకైతే ఒక హోటల్ దొరికింది. ఇంత దగ్గర దగ్గర 50 కిలోమీటర్స్ మనం చూసి 10:20కి ఇక్కడికి వచ్చేసినాం హోటల్కి చిన్నగా. ఇక్కడైతే మనము పూరి చెప్పినాం, టిఫిన్స్ అని ఎక్కడంట. 2 పూరి తినేసేసి ఇంకా 10 విల్ స్టార్ట్. ఇప్పుడైతే మనము భద్రావతి ఫారెస్ట్ రేంజ్లో అయితే ఉన్నట్టున్నాం మొత్తము. అక్కడ కన్నడలో రాసినాడు, చదివే లోపల అర్థం కదా నాకు. తొందరగా వచ్చేసిన. మేబీ మొత్తం భద్రావతి ఫారెస్ట్ రేంజ్ ఇది. బాగుంది, ప్లెజెంట్గా ఉంది. నీకు ఎక్కువ వెహికల్స్ లేకుండా రోడ్డు చాలా మంది ఇది ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇట్లే ఉంటుంది మంచిగా. బస్ ఎట్లుంది మంచిగా, అవతల నేచరు బాగుంది. ఎవరైనా ఇట్లా ట్రై చేయొచ్చు. మంచిగా ఉంది రోడ్ అయితే. చూద్దాం ఇంకేమైనా మనకేమైనా అక్కడ ఆ ఏరియా ఒక్కటే మర్చిపోయినా నేను. అదేదో బ్యాక్ సైడ్ ఒక సిటీ వచ్చింది, అక్కడ నుంచి మనం భద్రావతికి కట్ అయినాం. భద్రావతికి కట్ అయితే రూట్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా ఉంది. అంతా నేచరే, అంత గ్రీనరీనే ఉంది. మనకు కూడా ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. నేచర్ కళ్ళకి చాలా బాగుంది, గ్రీనరీ చూడడానికి. చూస్తా చెప్తాను నేను, మెన్షన్ చేసుకోకుండా వచ్చి. చాలా బాగుంది మొత్తం. మనమైతే ఇప్పుడే టీ బ్రేక్ తీసుకొని ఒక 20 మినిట్స్ దగ్గర 1 నుంచి 120 వరకు. అండ్ ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 140 కిలోమీటర్స్, 4 అవుతుంది ఈజీగా, 3 అవర్స్. ఎందుకంటే మనం అవతల మొత్తం మనకు అదే వస్తుంది, ఇది ఘాట్ రోడ్ లాగే వస్తుంది. అందుకే మేబీ టేక్ మోర్ దెన్ 430, 440. చూడాలి ఎంత రీచ్ అవుతుంది.
వా 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 ఆగాల ఖచ్చితంగా గూగుల్ ఫుల్ ఉన్నాయి వేసుకోవాలి. ఓకే 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 స్టార్ట్ అయింది. గ్రైండ్ కోట్ వేసుకునే లోపల మొత్తం చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫుల్ ఎదరగొట్టడం స్టార్ట్ అయింది. జై శ్రీరామ్, నమ శివాయ, రేవంత్ నమ. ఇంకా జస్ట్ ఇంకా 40 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ స్టేట్ హైవే 65లోనే పోతున్నాం మనము. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. 40 కిలోమీటర్స్కి మనకు శృంగేరి వస్తుంది. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. రోడ్డే కొంచెం తేడా, కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఎట్టుందంటే సర్కస్ చేసినట్టుంది. మొత్తం పాత్ హౌస్, దాని మధ్యలో మనము ఏదో సర్కస్ చేసి తప్పించుకున్నట్టు అనిపిస్తుంది అంతే. జస్ట్ ఇంకా 40 కిలోమీటర్స్. అండ్ వీ స్టార్టెడ్ మార్నింగ్ 6:10కి స్టార్ట్ అయింటే నా ఇట్స్ 3:02 అంటే దగ్గర 9 అవర్స్ అవుతుంది మనం స్టార్ట్ అయ్యేసి. 9 అవర్స్లో మనం తీసుకున్న బ్రేక్, టిఫిన్ బ్రేక్, టీ బ్రేక్ అంతే, 2 బ్రేక్స్ తీసుకున్నాం. అండ్ వీ హెడెడ్ 2 బ్రేక్స్ తీసుకొని డైరెక్ట్ ఇంకా మనమైతే రీచ్ అయిపోతున్నాం దగ్గర 40 కిలోమీటర్స్ ఏంటంటే మంచిగా పుష్ దగ్గర 520 కిలోమీటర్స్ ఇన్ 10 అవర్స్. గుడ్. అవర్కి 52 కిలోమీటర్స్. అది కూడా ఇట్లా సింగిల్ లేన్ రోడ్స్లో మంచిగానే కవర్ చేసిన. 52 కిలోమీటర్స్ అంట. మనమైతే శృంగేరి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా మనమైతే ఇంకా రూమ్ వెతుక్కొని మొత్తం విప్పేసి ప్రశాంతంగా ఫ్రెష్ తీసుకుంటే కొంతసేపు దెన్ విల్ స్టార్ట్. ఇదిగోండి, ఇదే మనం స్టే చేసిన లాడ్జ్. ఇది శుభోదయ లాడ్జ్. మనకైతే సింగిల్ రూమ్ 900కి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ పక్కనే మనకు వెజ్ హోటల్ కూడా ఉంది. ఇక్కడే నేను టిఫిన్ అయితే చేసేసాను ఇంతకుముందు. దెన్ ఫుడ్ ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇక రూమ్స్ వెతుక్కొని వచ్చే లోపలికి దగ్గర 4:30 అయింది. మొత్తము లగేజ్ అంతా రూమ్లో పడేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా నేనైతే తినడానికి ఇంకా లంచ్ అయితే చేయలేదు. నేను లంచ్ చేద్దామనేసి ఇంకా బయలుదేరుతున్నాను.
ఇంకా లంచ్ చేసి దాని తర్వాత ఈవినింగ్ అయితే నేనైతే తిరగడానికి పోతాను మొత్తం ఇంకా టెంపుల్ కానీ ఓకే బాగుంది లొకేషన్ అయితే శృంగేరి కూడా బాగుంది చూడడానికి మొత్తం నాకు 900 రూపీస్కి దొరికింది రూమ్ అయితే మీకు కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ అయితే వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ తుంపర బయటికి పోదాం అనుకున్నా బట్ ఇంకా ఎక్కడికి పోదాం మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాం ఇది బాగుంది చూద్దాం ఎట్లుంటుందో ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఇంతవరకు అయితే ఎక్కలేదు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎట్లుంటుంది చూద్దాం ఏముంటుంది నార్మల్ బ్రిడ్జ్ లాగే ఉంటుంది ఎక్సలెంట్ ఉంది వ్యూస్ అయితే చాలా బాగుంది లొకేషన్స్ ఉండేది ఓహో ఓకే మనం ఇక్కడ ఓహో షేగైతాను ఈరోజు ఇంకా మార్నింగ్ లేచి హాట్ వాటర్ కోసం చూస్తే ఇంకా హాట్ వాటర్ అయితే వాళ్ళు వదలలేదు దానికి ఇంకా వచ్చేసి నేను చైన్కి ల్యూబ్ తీసుకుందాం అని వచ్చేసాను మొత్తం చైన్ ల్యూబ్ చేసుకుంటే ఇట్లా ఎందుకు సౌండ్ వస్తా అంటే ఇంకా చైన్ ల్యూబ్ చేస్తాం అనేసి